షాలోమ్ అలైకుం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఆదిమ హెబ్రీ భాషలో ఎలా ఉంటుందో, అసలు హెబ్రీ భాష ఎలా ఉంటుందో మన తెలుగు వారికి, మన భారతీయులకు చాలామందికి తెలియదు. అందుకనే హెబ్రీ భాష ఎలా ఉంటుందో మీకు పరిచయం చేయాలని ఒక లేఖన భాగాన్ని చదివి మీకు వినిపించాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదివి మీకు వినిపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయం. బెరెషిత్ పెరెక్ అలెఫ్. గమనించండి, ఇది హీబ్రూ బైబిల్. కుడి పక్క నుంచి ఎడమ పక్కకు చదవాలి. మన తెలుగులాగా ఎడమ నుంచి కుడికి కాదు. బెరెషిత్ బరా ఎలోహిం ఎత్ హషమాయిం వె ఎత్ హఆరెత్. బెరెషిత్ ఆదికాండం. పెరెక్ అలెఫ్ 1వ అధ్యాయం. బెరెషిత్ బరా ఎలోహిం ఎత్ హషమాయిం వె ఎత్ హఆరెత్ והארץ הייתה תוהו ובוהו וחושך על פני תהום ורוח אלוהים מרחפת על פני המים ויאמר אלוהים יהי אור ויהי אור וירא אלוהים את האור כי טוב ויבדל אלוהים בין האור ובין החושך ויקרא אלוהים לאור יום ולחושך חר לילה ויהי ערב ויהי בוקר యోమ్ యహాద్. యోమ్ యహాద్. చివరి వచనం మళ్ళీ చదువుతాను చూడండి, 5వ వచనం. వయ్యక్రా ఎలోహిం లావోర్ యోమ్ వెల్హోషెఖార్ లైలా వైహి రెవ్ వైహి వోకెర్ యోమ్ యహాద్. వైహి వోకెర్ యోమ్ యహాద్. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. దయచేసి గమనించండి, హెబ్రీ భాషలో గనక బైబిల్ని అధ్యయనం చేయగలిగితే లోతైన విషయాలు, దేవుని గురించి వాక్య భాగంలో నుంచి ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు.